ఈరోజు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ ముందు వరుసలో కూర్చున్న వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్థానిక నాయకులు, ఇక్కడున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడున్నటువంటి పిఎస్సి చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఈ వందలాది మందిని వేలాది మందిని ఇక్కడికి తరలి తీసుకొచ్చిరో మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా ఈ తిరుమలగిరి గడ్డను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా తుంగతుర్తికి ఒక ముఖ్యమంత్రి వచ్చిన వేళ ఈరోజు ప్రజాపాలనల భాగంలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రజల మధ్యనికి రావడం, మారుమూలలో ఉన్నటువంటి తుంగతుర్తికి రావడం, గతంలో మందుల శామ్యూల్ గారిని గెలిపించడానికి ఇదే తిరుమలగిరికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మీరు మందుల శామ్యూల్ని గెలిపియండి, నేను మీ దగ్గరికి వస్తా, మీకు కృతజ్ఞతలు తెలియజేయడమే కాదు మంచి ప్రజాపాలనలో మీకు మంచి చేస్తా అని ఆ రోజు తిరుమలగిరిలో చెప్పడం జరిగింది. మీరు దాన్ని నమ్మి 50,000 పైచిల్కు మెజార్టీతోటి మా అన్న మందుల శామ్యూల్ నన్ను గెలిపించారు. ఆ విధంగానే 70,000 పైచిలుకుతోటి నన్ను పార్లమెంటుకు పంపించారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకుంటున్నాం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీకు చెప్తున్నా, ఈ తుంగతుర్తి గడ్డ కాంగ్రెస్ కు అడ్డ. ఈ తుంగతుర్తి గడ్డ మీద ఇవాళ మా మందుల శామ్యూల్ అన్న జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారి జన్మదినం రోజు ఈ తుంగతుర్తికి రావడం మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి మీ అందరు చేసుకున్నటువంటి, మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టం. గత 10 సంవత్సరాల పాలన, సంవత్సరన్నర పాలన, 10 సంవత్సరాల పాలనలో ఏ రోజన్నా రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన రాలే, ఏ రోజు సన్న బియ్యం నింపియాలన్న ఆలోచన రాలే. డబుల్ బెడ్రూమ్ గురించి మాటలు చెప్పిండు తప్ప ఇందిరమ్మ ఇల్లులు ఈరోజు మనం ఇచ్చినట్టు ఏ రోజు ఇయ్యలే. మరి అన్ని చేస్తున్నటువంటి మన ప్రజాపాలన ప్రభుత్వంలో ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో సంవత్సరంన్నర మీకోసం రాత్రి పగలు ఇక్కడున్నటువంటి మా ఉత్తమన్న, ఇక్కడున్నటువంటి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, ఇక్కడున్నటువంటి మా పొంగులేటి సీనన్న, ఇక్కడ ధరణి, ఇక్కడ భూభారత్ ప్రోగ్రాంకి వచ్చిర్రు. మన ఉత్తమన్న మన్ననే మీ అందరికీ సన్నబియ్యం దింపియనికే హుజూర్ నగర్లో ఇట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొని సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టిరు. ఈరోజు రేషన్ కార్డుల కార్యక్రమం తుంగతుర్తిలో మొదలు పెడుతురు. కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఆ బీఆర్ఎస్ సన్నాసులు నిన్నమన్న ఏదో మాట్లాడుతున్నారు ఈడొచ్చి, ఆ బీఆర్ఎస్ సన్నాసులు 10 ఏళ్ల సంసారంలో ఏ రోజు రేషన్ కార్డులే, ఏ రోజు ఇల్లు కట్టిలే, ఏ రోజు మీ సంక్షేమం గురించి ఆలోచించలే. మరి అంత మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 10 ఏళ్లు పాలించిండు తప్ప ఫామ్ హౌస్ ప్రగతి లేని ప్రగతి భవన్ నుండి తప్ప ఎప్పుడన్నా ముఖ్యమంత్రి లెక్క నేల మీదకి వచ్చిండా మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేని గెలిపించిర్రు, ఏ రోజన్నా ముఖ్యమంత్రిని మీ దగ్గర తీసుకొచ్చిండా, మంత్రుల్ని మీ దగ్గర తీసుకొచ్చిండా? ఈరోజు మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి ఊరికి పోయి ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతోటి ప్రతిసారి చర్చలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీ దీవెనతో వచ్చిన ప్రభుత్వం, ఇది ప్రజాపాలన కోసం వచ్చిన ప్రభుత్వం. వాళ్ళు చేసే చెడు ప్రచారాలను నమ్మొద్దు. రానున్న వారం 10 రోజులల్లో మీకు ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. మేమే కాదు, ఈ వెనక కూర్చున్న వాళ్ళు, కొంతమంది ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కూడా రేపు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లై ప్రజాపాలనల భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి చాలా మంది పెద్దలు మాట్లాడేది ఉంది. మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమన్న, ముఖ్యంగా ఉత్తమన్న కూడా ఈ తుంగతుర్తి మీ అందరికీ తెలుసు, ఇదే తిరుమలగిరి మండలానికి సంబంధించిన వ్యక్తి. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో సన్నబియ్యమేమో మెట్టినింటి దగ్గర ఎక్కడైతే ఉత్తమన్న నాయకుడిగా ఎదిగిండో, రేషన్ కార్డులేమో పుట్టినింటి కాడ తీసుకోవాలని నిర్ణయం తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని మా తిరుమలగిరికి తీసుకొచ్చినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా పేరు పేరున మీరు ఇంత దూరం నుంచి ఇంత వేళ ఇంకా కూడా వస్తుర్రు. మా అన్న తమ్ముళ్ళు చాలా మంది, అందరికీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి
చెప్పే విషయాలు వినడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. ఇంకొకసారి కూడా గట్టిగా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలి. ఒక్కసారి అందరూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. धन्यवाद सर. रोटी कपड़ा और मकान इंदिरा